ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్‌లలో తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, లేదా తమ సినిమా ఇంకాస్త జనాల్లోకి వెళ్ళేలా చేయడానికి ఆ సినిమా డైరెక్టర్సో, ప్రొడ్యూసర్సో లేకుంటే ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న యాక్టర్సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే లైన్ దాటేసి ఓవర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవి మనం చాలా సినిమాల విషయంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ ఒక చిన్న సినిమాలో యాక్ట్ చేసింది. ఆ సినిమా ప్రమోషనల్ ఒక ఈవెంట్ జరిగితే, ఆ ఈవెంట్‌లో ఒక ఓవర్ స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ తోటైతే ఆ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, బయట మాత్రం దాని మీద డివైడ్‌గా టాక్ అయితే వచ్చేస్తుంది. అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఆ సినిమా ఎవరికీ నచ్చకపోతే, లేకుంటే సినిమా బాలేకపోతే అమీర్పేట్ సెంటర్‌లో వెళ్ళేసి నేను గుండు గీయించుకుంటానని జెప్పేసి ఆ హీరోయిన్ ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతున్నాయి. సో, అలా సినిమాకి ఒక రకంగా బజ్ వచ్చేసింది. ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఆ సోషల్ మీడియాలో ఆ సినిమాకి సంబంధించి ఇలా హీరోయిన్ ఇటువంటి కామెంట్స్ చేసేసరికి ఆ సినిమాకి సంబంధించిన ఇలా జనాల్లోకైతే వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ రకంగా సినిమాకైతే బజ్ వచ్చిందని చెప్పుకోవాలి. హీరోయిన్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ప్రకారం. అంటే మామూలుగా మనం ఇన్నాళ్ళు హీరోయిన్‌లు ఇటువంటి స్టేట్‌మెంట్స్ ఇచ్చిన సందర్భాలు చూడలేదు. యాక్టర్సో, లేకపోతే డైరెక్టర్సో, ప్రొడ్యూసర్సో ఈ రకంగా స్టేట్‌మెంట్స్ ఇచ్చారు గానీ, ఫస్ట్ టైమ్ అనుకుంటా నాకు తెలిసి ఒక హీరోయిన్ ఇలా నేను సినిమా మీకు బాలేకపోతే, మీకు నచ్చకపోతే అమీర్పేట్ సెంటర్‌లో వెళ్ళేసి గుండు గీయించుకుంటా అని చెప్పేసి చెప్పడం అనేది నాకు తెలిసి ఒక హీరోయిన్ ఇవ్వడం ఫస్ట్ టైమ్. మేబీ జరుగుంటాయేమో నాకు తెలీదు. ఇంకా నాకు తెలిసైతే ఇది ఫస్ట్ టైమ్. సో, ఇటువంటి ఇన్సిడెంట్సే మనం చూసాం. 'రాజు వెడ్స్ రాంబాయ్' డైరెక్టర్ ఆయన అమీర్పేట్ సెంటర్‌లో నేను బట్టలిప్పి తిరుగుతాను. ఆ సినిమా బాలేకపోతే అని జెప్పేసి అప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది ఫుల్‌గా వైరల్ అయింది. ఆ తర్వాత ఆయనొచ్చి అలా అనడం తప్పే, సారీ అని జెప్పేసి చెప్పారు. 'రాజు వెడ్స్ రాంబాయ్' హిట్ అయింది. హిట్ కాదు బ్లాక్ బస్టర్ అయింది. ఆయనకు మంచి పేరు తెచ్చింది. అందులో యాక్ట్ చేస్తున్న యాక్టర్స్‌కి మంచి పేరు తెచ్చింది. అది వేరే గొడవ. ఆ తర్వాత 'త్రిబాణధారి బార్బారిక' అని జెప్పేసి ఒక సినిమా వచ్చింది. సో, ఆ సినిమా నేను అద్భుతంగా తీశాను. కాకపోతే పెర్ఫార్మన్స్ చేయలేదు. జనాలు ఆ సినిమా చూడ్డానికే థియేటర్‌కి రాలేదు. అని జెప్పేసి ఒక సినిమా డైరెక్టర్ కార్‌లో వస్తూ చెప్పుతో కొట్టుకున్న వైనాన్ని మనం చూసాం. అప్పుడు అది ఫుల్‌గా వైరల్ అయిపోయింది. అంటే ఆ తర్వాత సినిమా వాళ్ళ దగ్గర నుంచి చాలా రియాక్షన్స్ వచ్చాయి. ఇట్లాంటి ఓ ఓవర్ స్టెప్ తీసుకోవద్దు. ఇలాంటి చేయొద్దు అని జెప్పేసి మనం సినిమాని నమ్మున్నాం. ఫ్లాప్ అయిన ఇండస్ట్రీలోనే ఉంటాం. హిట్ అయిన ఇండస్ట్రీలోనే ఉంటాం. ఆ రకంగా వెళ్ళాలి ఒక పాజిటివ్ వైబ్‌తో గాని, ఇలా చెప్పుతో కొట్టుకోవడం లాంటివి చేయకూడదని జెప్పేసి అప్పుడు చాలా దాని మీద డిస్కషన్స్ కూడా నడిచాయి. సో, అలా ఈ 2 సందర్భాలే గాకుండా ఇంకా చాలా కూడా జరిగాయి. ఇలా ఆహ్, రీసెంట్‌గా ఒక యాక్టర్ ఈ సినిమాలో తనకు అవకాశం దొరికేసిందని ఒక కుతూహలం, ఒక ఉత్సాహంతో చెంప కొట్టుకున్న సందర్భాన్ని కూడా రీసెంట్ టైమ్‌లోనే చూసాం. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే సినిమాకి సంబంధించి ఓవర్ స్టేట్‌మెంట్స్ గావచ్చు, లేకుంటే సినిమా రిజల్ట్స్ తర్వాత ఇటువంటివి గావచ్చు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒక లైన్ దాటేసి ఇలాంటి స్టెప్స్ అయితే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అటువంటిది ఒకటి జరిగింది. 'సహా లైఫ్ ఆఫ్ సంజు' అనే ఒక సినిమా రాబోతుంది తొందరలో. ఈ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ జరిగితే, ఆ ఈవెంట్‌లో ఈ హీరోయిన్ వచ్చేసరికి 'శ్వేత లక్ష్మణ్' అని చెప్పేసి ఒక యంగ్ హీరోయిన్. ఈ సినిమాలో యాక్ట్ చేసింది. 'శివకుమార్ కాసారం' అనే అబ్బాయి హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. సో, ఇది బాగుంది. అలా హ్మ్. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి నిషాంత్ దోటి అనే ఒక డైరెక్టర్. టోటల్‌గా కొత్త యంగ్ టీమ్ అని చెప్పుకోవాలి. సో, ఈ సినిమా తొందరలో రాబోతుంది. అయితే ఈ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ మాట్లాడుతూ ఇదే సినిమా బాలేకపోతే, మీకు నచ్చకపోతే నేను అమీర్పేట్ సెంటర్‌లో గుండు తీయించుకుంటానని చెప్పి స్టేట్‌మెంట్ ఇచ్చింది. సో, ఆ సినిమా మీద తనకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. సినిమా బాగుంటుంది అని చెప్పేసి తను నమ్మేసింది. సినిమా తను ఆల్రెడీ చూసింది కాబట్టి, తను యాక్ట్ చేసింది కాబట్టి, ఈ సినిమా మీద చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ ఉంది. కాకపోతే ఈ సినిమా చూడ్డానికి జనాలొస్తారా? ఫస్ట్ బాగున్న సినిమా ఉంది కానీ సినిమా చూడ్డానికి జనాలు రావాలి. జనాలొచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన తర్వాత ఆ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి, ఆ తర్వాత ఆడియన్స్‌కి ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యి, ఆ తర్వాత థియేటర్ దగ్గరికి రావాలి. ఫస్ట్ ఆ సినిమా చూడడానికి రావాలి. మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వాలంటే. సో, ఇదొక ప్రాబ్లమ్ చిన్న సినిమాల విషయంలో ఉంది. ఇది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో డిస్కసివ్ పాయింట్‌గా ఉంది. అంటే చిన్న సినిమాలు చాలా మంచి కాన్సెప్ట్‌తో వస్తాయి. కాకపోతే సరిగ్గా ప్రమోషన్స్ వాటికి చేయలేక, దాని పరంగా బడ్జెట్ పరంగా ఇష్యూస్ రావడం, అది లిమిటెడ్ థియేటర్స్‌లోనే రిలీజ్ కావడం ఆహ్, ఇవి మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. అంటే ఆ సినిమా వెనకాల ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంటే తప్పితే, ఆ సినిమాని జనాల్లోకి పంప్ చేయడం అనేది కాస్త కష్టం అయితే అవుతుంది. సో, ఆ టైంలో బాగున్న సినిమా కూడా
పెద్దగా జనాలకు రీచ్ కాకపోవడం, ఆ సినిమాని చూడడానికి జనాలు థియేటర్‌కి రావడానికి శ్రద్ధ చూపించకపోవడం. సో, ఆ టైంలో ఒక మంచి సినిమా కిల్ అయిపోయింది అన్న ఒక బాధ అటు డైరెక్టర్‌లో, మూవీ టీమ్‌లో ఉండడం ఇటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సో, ఆ సినిమాని ఎలాగైనా జనాల్లోకి పంప్ చేయాలి. జనాలు కొద్దిమందొచ్చి ఆ సినిమా చూసి బావుంది అన్న అలా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి సినిమాలు విజయవంతం అవుతాయనేది ఇప్పుడు అందరూ కూడా భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు హీరోయిన్ కూడా ఈ 'శ్వేత లక్ష్మణ్' సో, చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. సినిమా చాలా బావుంటుంది. సో, ఇటువంటి సినిమా ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యి అంటే 'సాహా' ఈ 'లైఫ్ ఆఫ్ సంజు' అనే ఒక సినిమా ఉందని చెప్పేసి జనాలకు రీచ్ అవ్వాలన్న నేపథ్యంలోనే ఈ స్టేట్‌మెంట్ అయితే ఇచ్చింది. కాకపోతే తన కాన్ఫిడెంట్‌కి అందరూ కూడా చప్పట్లు కొడుతున్నా ఇటువంటి ఓవర్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం పట్ల మాత్రం ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే బెటర్ అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక్కోసారి తమకు నచ్చిన సినిమా జనాలకు నచ్చకపోవచ్చు. సినిమా మీరు బానే తీశారని చెప్పేసి ఒక్కోసారి మీరు ఫీల్ అవ్వచ్చు. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత జనాల మూడ్ వేరే రకంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం వేరే రకంగా ఉంటుంది. మీరు బాగా తీశారు అని జెప్పేసి మీరు నమ్మిన సినిమా వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒక్కోసారి డిసప్పాయింట్ చేయొచ్చు. అలా చాలా సినిమాలున్నాయి. చాలా బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు, చాలా మంచి కాన్సెప్ట్ అనుకొని తీసిన సినిమాలు, ఇంటలెక్చువల్స్ సినిమాలు ఇలాంటి చాలా సినిమాలొచ్చాయి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కాకపోతే థియేటర్ దగ్గరికి వచ్చి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఆ సినిమాలు మెచ్చకపోవచ్చు. అలా చాలా సినిమాలు ఫ్లాప్ అయిన ఇన్సిడెంట్స్ హిస్టరీలో ఎన్నో ఉన్నాయి. సో, అలా ఈ అమ్మాయి హీరోయిన్ తను చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా పట్ల ఉన్నప్పటికీ, ఆ సినిమా ఆడియన్స్‌కి ఎక్కుతుందో లేదో అనేది ఒక సస్పెన్స్. అది రిలీజ్ అయ్యేంత వరకు కూడా చెప్పలేం. సో, అటువంటి తరుణంలో తమకు నచ్చిన సినిమా జనాలకు కూడా నచ్చుతుంది. వాళ్ళు చూస్తే అన్న ఒక ఆలోచన ధోరణితో వాళ్ళు థియేటర్‌కి రప్పించాలని ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మాత్రం సరికాదనేది ఇప్పుడు చాలా మంది సినీ విశ్లేషకుల అభిప్రాయం. సో, ఆహ్, 'రాజువేడ్స్ రాంబాయ్' డైరెక్టర్ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత అతను తప్పు తెలుసుకొని ఒక క్షమాపణ చెప్తూ ఆహ్, వీడియో చేయడం జరిగింది. సో, అలాగే ఆ డైరెక్టర్స్ ఇంతకుముందు ఎగ్జాంపుల్‌గా చెప్పినట్టు. సో, ఇలా అంటే సినిమాల విషయంలో వినూత్నంగా ప్రమోషన్స్ చేసి జనాల్లోకి పంప్ చేయాలి గానీ, ఇటువంటి ఓవర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం మాత్రం సరికాదనేది చెప్తున్నారు. ఇప్పుడు సినిమా ఒకవేళ మామూలుగా వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉన్నప్పటికీ సినిమా పెర్ఫార్మన్స్ సరిగ్గా లేకపోతే పరిస్థితి ఏంటి? అనేది ఆలోచించుకోవాలి ముందే. ఆ స్టేట్మెంట్ ఇవ్వక ముందే ఆలోచించుకోవాలి అనేది ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు. సో, మరి హీరోయిన్ అయితే ఈ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేసింది. సో, మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సిందని ఒక వీడియో ఏమన్నా చేస్తుందో లేదో మనకు తెలీదు. బట్ తను స్టేట్మెంట్ ఇచ్చేసింది కాబట్టి అది వైరల్ అవుతుంది. సో, ఆ సినిమాకి కాస్త ప్రమోషన్ లాగా ఒక బజ్ అయితే క్రియేట్ అయ్యేలా చేసింది. అరే! ఒక హీరోయిన్ వచ్చి ఇలా సినిమా బాలేకపోతే గుండు పూయించుకుంటా అని చెప్పడం అనేది అదే చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సో, సినిమాలో సంథింగ్ ఉంటే తప్పితే ఇటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వదు. సో, డెఫినెట్‌గా ఏదో ఉండి ఉంటుంది అన్న అభిప్రాయాలు చాలా మందిలో కనిపిస్తుంది. బట్ సేమ్ టైమ్ ఆ సినిమా తనకు నచ్చి ఉంటుంది. కాకపోతే తనకు నచ్చిన ఈ సినిమా అందరికీ నచ్చాలని లేదు. సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జనం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ సినిమా వాళ్ళకి ఎక్కొచ్చు, ఎక్కకపోవచ్చు. సో, ఎక్కితే నో ప్రాబ్లమ్. సో, తన కాన్ఫిడెంట్‌కి మళ్ళీ ఇంకోసారి చప్పట్లు కొడతారు. ఎక్కకపోతేనే ప్రాబ్లమ్. సో, ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి మరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో, అందుకోసమే సినిమా ప్రమోట్ చేసే వేలో ఇంకా వినూత్నంగా ట్రై చేయాలి. ఏదన్నా మూవీ టీమ్ నుంచి లేకుంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి సహకారం తీసుకొని దాన్ని ప్రమోట్ చేసే విధంగా వెళ్ళాలి గానీ, ఇటువంటి ఓవర్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వకూడదని ఇప్పుడు అందరికి కూడా అభిప్రాయం. మరి తిను ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి మరి సినిమాకి బజ్ ఏర్పడింది. సో, ఏదేమైనా సినిమా ఒకసారి చూసి జనాలు హిట్ చేయాలని చెప్పేసి కూడా ఈమె కోసమన్నా హిట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరి ఏం జరుగుతుందో ఈ సినిమా విషయంలో చూద్దాం. తర్వాత తినిచ్చిన ఆ స్టేట్మెంట్ పట్ల మళ్ళీ తను ఇంకా ఏ రకంగా రియాక్ట్ అవుతుందో వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.